ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని వివిధ మతస్థుల వారు దర్శించటానికి వచ్చినప్పుడు వారి మతంలో ఉన్న విశ్వాసాలని అడగరు. వేరు మతంలో భేదాలు ఎందుకున్నాయి అన్న విషయం అక్కడ ప్రస్తావిస్తూ ఉంటారు. మీరు అద్వైతులు కదా, విశిష్టాద్వైతానికి ఈ అద్వైతానికి అసలు పొంతన సమన్వయం అనేది ఏమైనా ఉంటుందా అంటూ ఒక విషయాన్ని మహర్షుల వారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. దానికి మహర్షుల వారు ఏమంటారు, ఎవరి దృక్కోణంలో వాళ్ళు ఉంటారు. ఏది అయినప్పటికీ వైష్ణవిజం ఉంది చూశావు, విశిష్టాద్వైతులం అంటూ ఉంటారు. అది ఒక రకంగా తీసుకుంటే అద్వైతమే వ్యక్తికి ఆత్మ, జీవుడు ఈ స్థూల దేహం లాగానే ఆ పరమాత్మకి అనుకునే ఆ భగవంతుడికి, ఆ దైవానికి మరి ఈ జగత్తు, ఈ సృష్టి, ఇందులో చరాచర జీవరాశులు, ఈ వ్యక్తులు దాని స్వరూపమే కదా మరి అనుకోవచ్చు. భక్తి ద్వైతాన్ని సూచిస్తుంది కదా అని. దానికి ఆత్మ విషయిక మననము భక్తే కదా మరి. అందుకని భక్తి, ఆత్మ విచారము రెండు ఒకటే. అద్వైతుల ఆత్మయే, భక్తుల దైవము. ఇందులో నీకు తేడా ఏముంది? నేను అంటే అహంస్మరణ, నేను అంటే ఆ దైవము, ఆ దైవమే నేనుగా ఉన్నాడుగా లోపల. రెండు ఒకటే కదా, ఇందులో తేడా ఎక్కడ ఉంది? కాబట్టి నీవు ఏమనుకుంటున్నావు? ఎన్నో మతాలు మానవుని యొక్క నిశ్రేయస్సును పరీక్షించేవి కదా అంటున్నావు. ఆచార్యులలో తారతమ్యాలు ఉంటాయి కదా అంటున్నావు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. మానసికమైన ధోరణులు సహజంగా ఉంటూనే ఉంటాయి. సత్యం ఉంది చూశావు, అది మతానికి, మార్గానికి అతీతమైనది. ఉండని లేకపోని మహా అయితే అది ఏమవుతుంది? ఊహాజనితమే కదా, అది వేరు కాదు కదా. ఎన్ని చెప్పుకున్నా నేను ఉన్నాను అనేది నీకు ప్రత్యక్ష అనుభవమే కదా. ముందు దాన్ని తెలుసుకో. నీవు దేహమేమో చూడు, మనస్సేమో చూడు, ఇంద్రియాలేమో చూడు. దాన్ని పక్కకు పెట్టి అనవసరమైన వాదనలతోటి ఎందుకు నీవు కాలాన్ని వృధా చేసుకుంటావు? అటువంటి అన్యచింతనతో, ఆలోచనలతో, ఊహలతో పనే ఉంటుంది చెప్పు. నిజానికి తారతమ్యం అనేది మానసిక ధోరణి. ఇక్కడ చాలామంది అది ఒప్పుకోరు. అయినప్పటికీ నేను లేనని ఎవరు అనరు కదా. దాని అర్థం ఆత్మని ఎవరు కాదనలేరు. కారణం అసలు ఉన్నదే ఆత్మ. ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము.
నిత్యము అనంతము. దాని గురించిన చర్చ ఎవరు చెయ్యలేరు కూడా. కారణం, అహంకారంతో, వ్యక్తిత్వంతో ఆత్మను దర్శించిన వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా నీవు అర్థం చేసుకోవలసింది, ఈ మాయకి, ఈ సృష్టికి ఆధారమైంది జ్ఞానమే. లేకపోతే ఇక్కడ నీవు పరోక్ష జ్ఞానంతోనే కదా, దేహాత్మ బుద్ధితోనే కదా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నీవు ఈ లోకాలని దర్శిస్తున్నావా లేదా? ప్రపంచం అంటే ఏమనుకుంటున్నావు? పంచేంద్రియముల యొక్క సమూహమే కదా. శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ, స్పర్శ వీటితో కూడుకొని ఉన్నదే కదా. లేకపోతే దానికి ప్రపంచం అన్న పేరు ఎలా వచ్చిందనుకుంటున్నావు? కనుక ప్రపంచం ఉన్నట్టు అది చెప్పటంలే, అది నీ ఆలోచన మాత్రమే. నీవెప్పుడైతే దేహం అనుకుంటున్నావు, ఈ పాంచభౌతిక దేహం అనుకుంటున్నావు, మరి ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు ఒకటి కనపడుతుందా లేదా? బాగా విచారించు. దేహము లేక ఈ జగత్తును చూచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు లేరు కదా. నీ అనుభవంలో కూడా నిద్రావస్థలో ఈ జగత్తేమైంది నిజంగా ఉంటే, నీవు ఈ స్థూల దేహానికి కాసేపు తాత్కాలికంగా దూరమై, సూక్ష్మదేహంతో కూడా దూరమై, నిద్రావస్థలో నీవుగా సహజ స్థితిలో ఉన్నావా లేదా? పరిధులు లేక ఉన్నావా లేవా? నీవే విచారించు. ఒకళ్ళు చెప్పాల్సినటువంటి పని లేదు కదా. కనుకనైనా నీవు చెయ్యవలసింది, నీవు దేహమేమో చూడు. ఏనాడైనా ఈ దేహం చెప్పిందా అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు అంటే అర్థం ఏమిటి? ఈ చెప్పే నేను సత్యత్వం మీద ఈ దేహము ఆధారపడి ఉందనేగా. అదే నేనెవరన్నా విచారం చెయ్యి, నేను ఎంత చెప్పినా అది నీకు ఉపయోగం లేదు కదా. ఎవరికి వారే విచారించి సత్యమేది, నిత్యమేది, మిథ్య ఏది, కనపడిపోయే దృశ్యాలు ఏవి అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి తప్ప ఆత్మజ్ఞానం అనేది అందించేది కాదు, బోధించేది కాదు. ఇక్కడ సత్యము అంటే ఏ మార్పు లేకుండా ఒకే రీతిలో తనకు తానుగా ప్రకాశిస్తున్నటువంటి ఏదైతే స్వయం ప్రకాశమై ఉన్నదో జ్ఞానవృత్తి చేత, అది మాత్రమే సత్యమని గుర్తించు. నీవు గుర్తించక్కర్లేదు. ఆ ప్రకాశంలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వర భావనలు ఎక్కడ, అవన్నీ అంతరించిపోతున్నాయిగా. దీని అర్థం ఏమిటి? సత్యము కొత్తగా రాదు, ఎప్పుడు ఒకే రీతిలో ఉంటుంది. మరి అసత్యము కనపడిపోతుంది, శాశ్వతం కాదు, పొడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, చివరికి అదృశ్యమవుతూ ఉంటుంది. దృశ్యమాన ప్రపంచం అటువంటిదే కదా. ఒక సందర్భంలో ఈ పృచ్ఛకుడు అడుగుతున్నాడు, ప్రవృత్తి నివృత్తి మార్గాలు అంటూ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి యొక్క దృష్టికోణం ఎట్లా ఉంటుంది? దానికి మహర్షి అటువంటివి
చెబుతూనే ఉంటారు. పైగా అందులో ఏది మేలని కూడా అడుగుతున్నావు నీవు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఆత్మను, అహం స్ఫురణను, ఉన్నానన్న ఎరుకను సూటిగా, చాలా సింపుల్గా, సామాన్య చైతన్య, అది నీవు కనుక చూస్తే, నీవుగా నిలిచి ఉంటే అది నివృత్తి కదా. మరి దేహంతో కలిపి, జగత్తుతో కలిపి చూస్తే అది ప్రవృత్తి కూర్చుంది. అంతవరకు దేనికి? అంతర్ముఖమైనటువంటి ఈ మనస్సు, వృత్తిరాహిత్యమైన మనస్సు నివృత్తి కదా. ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా ఈ మనస్సులో సంకల్పాలు రేకెత్తి బయటికి దూకితే పరది ప్రవృత్తి కూర్చుంది. మనస్సు యొక్క ప్రవృత్తి, మనస్సు యొక్క లక్షణం, ఆలోచన సమూహము, వ్యక్తిత్వము, కర్తృత్వమే కదా. నిజానికి ఇవేదో తేడా ఉందనుకుంటున్నావు. ఈ రెండు ఆత్మకు భిన్నాలు కావసుమా, రెండు ఒకటి. అంతవరకు దేనికి? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, బంగారము ఆభరణమైనంత మాత్రాన బంగారానికి దూరం అవుతుందా ఆ ఆభరణం? ఆభరణం లేదు, బంగారం తనకు తానుగా ఉంది, భేదమేమైనా వచ్చిందా? నామరూపాత్మకములు సత్యం మీద ఆపాదించటం వల్ల సత్యానికి వచ్చే ఇబ్బంది ఏదీ లేదు కదా. కనుక నాయన, నీవు గ్రహించవలసింది, సిద్ధాంతాలలో భేదాన్ని చూస్తున్నావే తప్ప ఆధార సత్యమైనటువంటి దాని గురించి నీవు ప్రస్తావించటం లేదు. పత్తి ఉన్నది, వస్త్రాలు కనపడుతున్నాయి కదా. వస్త్రాలన్నీ పత్తి అంటే నీకు ఇబ్బంది ఏముంది? పత్తి లేకుండా వస్త్రాలు ఉన్నాయా? ఆ పత్తే వస్త్రాలు, ఇబ్బంది లేదు కదా. అటువంటిదే ఈ నివృత్తి, ప్రవృత్తి అనే పదాలు. ఇది ఏమైనా భ్రమజనితమైనది, భ్రమ లేనిది అని నీవు చూసే దృష్టికోణంలో చూస్తున్నావు. ఇంతకీ ఆ భ్రమ ఎవరికో చూడబోతే, ఆత్మని విడిచి మాయ ఎక్కడుంది? ఆత్మని విడిచి సాపేక్షం ఎక్కడుంది? ఆత్మ లేకుండా సృష్టి ఎక్కడుంది? కాబట్టి సృష్టి మొత్తము కూడా జ్ఞానమయమే కదా, ఆత్మే కదా. ఆభరణమైనంత మాత్రాన బంగారం తన ఉనికిని కోల్పోతుందా? లేదు కదా. కాబట్టి నీవు గ్రహించవలసింది, ఎన్ని సిద్ధాంతాలు వారి వారి మనోవ్యాపారాలను బట్టి చెప్పినప్పటికీ ఏదీ కూడా ఆత్మకు భిన్నంగా ఉండలేవు, మనలేవు, నిలవలేవు. ఇది గుర్తుపెట్టుకో. సర్వము ఆత్మలోనిదే అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సర్వం కల్విదం బ్రహ్మ. ఆ పరబ్రహ్మను విడిచి సృష్టి ఎక్కడ, జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? ఆలోచించు. కనుక అందరి యొక్క గమ్యము, లాభము ఆత్మే కదా. ఆత్మగానే ఉండుటే కదా. ఏదీ కొత్తగా రాదు. సత్యము ఎప్పుడూ ఉంటుంది. కనపడిపోయేది బ్రహ్మజనితమైన మాయ కదా. అదే కృష్ణ పరమాత్మ చెబుతున్నారు, నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏదీ చెయ్యదన్నారు. దాన్ని అర్థం చేసుకో.
నీవుగా ఉంటే జీవుడు కానీ జగత్తు కానీ అందులో జరుగుతున్నటువంటి విశేషాలు నిన్ను ఎలా బాధిస్తాయి? బాధించవు కదా. మంచిది. మౌనమే నీ సహజత్వము, నీ ఉనికి, నీ ధర్మము వేరు కాదు కదా.